నడిచి వెళ్తున్నారంటే పర్వాలేదు, ఆటో ఎక్కండి, ఓ రౌండ్ వేసుకుందామా? నీ జిమ్మడిపోను, నీ అమ్మ కడుపు మాడా, నీ చెక్క మొహానికి నేను కావాల్సి వచ్చానరా? రే, నీకమ్మ అప్ప చెల్లి తల్లి ఎవరు లేర్రా? కాకి రంగులో ఉన్న లేకి నాయలా. అజ్జి బాబోయ్, మనిషి చూస్తేనేమో వెస్టర్న్ స్టైల్, మాట చూస్తేనేమో డ్రైనేజ్ స్మెల్ వస్తుందండి. ఏటా తెగబాగుతున్నా, ఏటా చూపెట్టి. ఒక మగాడిని పట్టుకుని నడు రోడ్లో ఇలా తిరగడం చాలా అసహ్యంగా ఉంది తెలుసా? రే, నువ్వు నిజంగా మొగోడువైతే, నీకు పైన మొలిసినవి మీసాలైతే, నీకు సిగ్గు చక్క లజ్జలాగు దమ్ము డ్రైవర్ ఉంటే 5 నిమిషాల్లో నేను నా మనుషుల్ని తీసుకొస్తాను. ఈయన్నే ఉండురా, ఈయన్నే ఉండు నా కొడక. నేను మగోడో కదా తెలుసుకోవాలంటే నువ్వు సరిపోతావు కదా, జనాలు ఎందుకు? సరే తీసుకురా, ఎంతమంది తీసుకొస్తావు చూస్తాను. కుసి కుసిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ కుసి కుసిగా నవ్వుతూ. ఏంటండి అబ్బాయి గారు, ఎలా ఉంది మన బిజినెస్? మన బిజినెస్ ఏంట్రా? ఇదేదండి మనది 50-50 వాటా కదా, ఏంటంటారు? ఏంట్రా ఏంట్రానా? ఏంట్రా ఏదండి మర్చిపోన్నారు ఏంటి? పెంట కోప మీద పిజ్జో ఈసీఆర్ అట్టుకొస్తే దాన్ని అమ్మి 50-50 చేసుకుందాం అన్నారా? అన్నారా లేదా? అన్నారు, మరి అట్టుకొచ్చేసినాను. ఏంటంటారు? పెంట కుప్పల మీద వీసీఆర్లు దొరుకుతాయి, విమానాలు దొరుకుతాయి, కొనేవాడు ఉండాలిగా. అమ్మో, విమానం వేడదండి బాబు, వీళ్ళు ఇండియాలో అమ్మేస్తాడు. ఇతగారి సంగతి నాకు తెలదేటి. ఏంటంటావా? అమ్మా చూడు రే, ఇంతకు ముందు అలా అన్నాను, కానీ ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదు. వెళ్ళు. ఏదో వెళ్ళి ఈసురు తమాసాగా ఉందేటి. అర్థమైన పెంట కోపలు తిరిగి అంత కట్టబడి దీన్ని అట్టుకొచ్చినాను తెలుసా? మర్యాదగా దీన్ని అమ్మిపెట్టు, అసలే మనం మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నాం. ఏంటంటావు? నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, క్యారేజ్ మోసుకుంటే నాకేంటి? గెట్ అవుట్. అసలే మావాడు చిరగ్గా ఉన్నాడు, ఎక్కువగా బేరాలాడి విసికించుకో. 20,000 ఇస్తాను, పట్టుకుపో. శర్మ గారు తక్కువ చెప్పానా? ఏంటిది 20 ఏళ్ళ? 40 ఏళ్ళకి పైసా తక్కువ ఇస్తూ తీసుకోను. ఎక్కువ మాట్లాడితే దీన్ని అమ్మి 60 వేలు ఇమ్మను. ఏంటంతా తిక్క తిక్కగా వాగితే ఒక్క తాపు తంతాను. మరి నా కోపం వస్తే నేను ఏడ్చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఏడ్చేస్తానా? ఏం చేస్తావు? ఏడ్చేస్తానా? ఏం చేస్తావురా? ఆ టీవీ సంగతి చెప్పేస్తాను. అమ్మా, నన్ను కొట్టినావు కదరా, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను రా డబ్బా. రేపు ఈ పాటికి నీ సోపు నెరిసిపోద్ది, నీ సాల్తి గల్లంత అయిపోద్ది. మీ దయ వల్ల నా బిజినెస్ బాగా సాగుతుంది సార్. ఇదిగో ఇలాంటి ఎక్స్ట్రాలే నాకు నచ్చవు. మీ దయ వల్ల నేను తిన్నాను, మీ దయ వల్ల నేను బాగున్నాను, మీ దయ వల్ల నేను తండ్రిని అయ్యాను. అంత డిపెండెన్సీ. నో 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 నో. దున్నేవాడితే పొలం, కాపురం చేసేవాడితే సంసారం. ఎవరి సొంత కష్టం వాడితేనయ్యా. హలో యాండి, ఈ రోజు పౌర్ణమి తెలుసు. నిన్న రాత్రి తర్వాత ఈ పగలు, ఈ రాత్రి తర్వాత రేపు పగలు, నిన్నకి రేపుకి మధ్య మాపు. ఇదంతా లెక్క, బ్రహ్మ లెక్క. ఏమిటో ఎంతకీ ఏంటట? ఏమిటా వెదవ గురుగుడు? ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట. కాబట్టి ఈ రోజు నా థియేటర్ లోనే తేడా వస్తే తల తీసేస్తాను, జాగ్రత్త. తీసుకుంటాను, ఏం చేస్తాను రాత్రికి చెప్తా. ఎవరు సార్ ఆవిడ? ఏనుగు మీదెక్కి పొడిచేవాడిని మావటి అని, గుర్రం మీదెక్కి స్వారీ చేసేవాడిని రౌతు అని, మొగుడు మీదెక్కి సవారీ చేసేదాన్ని పెళ్ళం అని అంటారు. మళ్ళీ హలో ఏమండి, ఈ రోజు థియేటర్ లో బుక్ చేసుకుంది. నీకంటే ముందు టికెట్ కొంది. అలా అయితే మీ జీవితానికి టికెట్ నేను చింపేస్తాను. నా థియేటర్ లో జరగలేదనుకో, ఉరికొస్తే ఉరేసుకుని చేస్తాను. మొలతాడుతో ట్రై చేయరాదు, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. నా చావు కారణం నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ చేస్తాను. ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం అంటావా? అవును, అవసరమే. నా బాడీకి పోస్ట్ మార్టం అయ్యేలోగా నీ బాడీలో పాటలన్నీ ఓడిపోతాయి. వెళ్ళొస్తా అన్నట్టు అర్థమైంది సార్, మీ రెండో రౌతు, ఐ మీన్ యువర్ సెకండ్ వైఫ్. చిన్న హింట్ ఇవ్వడం తప్పైపోయింది. అదేంటి సార్ థియేటర్ బుకింగ్? అదే వాళ్ళకి పిచ్చి ఎక్కువయ్యా. పిచ్చా? సినిమా పిచ్చి. మొదటిది సినిమా ఆపరేటర్ కూతురు, రెండోది సినిమా బుకింగ్ క్లర్క్ కూతురు. అసలు మీకు 2 పెళ్లిళ్ళు ఎలా జరిగాయి సార్? అదొక విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్. ఆకాశంలో తళుక్కున మెరుపు మెరిసిన రాత్రి, దూరంగా పిడుగుపడిన రాత్రి, ధారాపాతంగా వర్షం కురిసిన రాత్రి, నా జీవితానికి పవర్ కట్ అయిన రాత్రి, ఫీజు కొట్టేసిన రాత్రి. ఆ బలహీన క్షణంలో
మా సెక్రటరీని జస్ట్ ముట్టుకున్నానంతా ముంచుకొచ్చేసింది. ఏంటి? కడుపు. ఓహో, మీ ఫస్ట్ అటెంప్ట్ కి ప్రకృతి బాగా సహకరించింది అన్నమాట. సెక్రటరీ పోస్ట్ ఖాళీ అవడంతో మంగతాయారు జాయిన్ అయింది. ఆ రోజు నా భార్య పుట్టింటికి వెళ్ళింది. మళ్ళీ ఆ రోజు రాత్రి తెలిసిపోయింది సార్. మెరుపు మెరిసింది, పిడుగు పడింది, వర్షం కురిసింది, కరెంటు పోయింది, మీ ముట్టుకున్నారు, ముంచుకొచ్చేసింది. కరెక్ట్. అలా మంగతాయారు నా లైఫ్ లో సెకండ్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు కలిసి థియేటర్ బుకింగ్ అంటూ నా జీవితాన్ని పెండి చేసి పరసరయ్యా. పాపం సార్. సర్లే, ఎవరితోనన్నా పర్సనల్ స్టోరీ చెప్పుకోవడం పాపం. సంపత్తి ఒలకపోసేస్తా. నా ప్రాబ్లం ఎవడో అరిచేది తీర్చేది కాదులే గాని, ఇంతకీ నీ వైఫ్ వచ్చిందా? వచ్చింది సార్. మరి ఆమె వచ్చేటప్పుడు ఈ రోజు రాత్రికే. జాగ్రత్త, నీకు అసలే హడావుడు ఎక్కువ. ఆ అమ్మాయిని కంగారు పెట్టకు, నువ్వు కంగారు పడకు. బస్సు మీద రాసే స్లోగన్లు ఫాలో అయిపో. ఫస్ట్ సౌండ్ హారన్, తర్వాత నిదానమే ప్రధానం. నో స్పీడ్, గో స్లో, ట్రావెల్ సేఫ్. ఇదిగా ఓరపిచ్చుకులేహ్యం వాడు, ఆరాటం పెరుగుతుంది. మంచి బాదం పప్పులు తిను, ధాతు పుష్టి పెరుగుతుంది. ఎక్సర్సైజులు చేయి, బలం వస్తుంది. యోగాసనాలు వెయ్యి, నడ్డి గట్టి పడుతుంది. మా మెగాస్టార్ సినిమాకి టికెట్ దొరికి నేను క్షేమంగా ఇంటికి చేరితే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటా స్వామి. 2040 సార్, 2040 సార్, 2040 సార్, 2040 సార్, లేడీస్ పక్కన సీట్ సార్. 2040 ఏంటి సార్? 2 టికెట్లు. 2040 అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు కూడట్లేదు. నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కరుపు కోత. నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,27,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,47,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా సార్? జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్. క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేలేదంటరా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేళ్ళు కొరకు సుఖమేటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. గెటప్ల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. అరే కొడుకున్నాడే, పడుకుంటే లేపు, నేను లేపనా? అబ్బాయి ఏంటి లేపేది? నిద్రలో లేపావంటే ప్రభు కాళ్ళు చేతులు నీ బాడీతో కబాడీ ఆడేసుకుంటాయి, నోట్లోంచి బూతులు వరదలా వచ్చేస్తాయి. నేను తడబడిలో కూడా పడుకున్నాడంటే ఇప్పుడు అప్పుడే లేవలే. నువ్వు తప్ప నేనా? నా పేరు వెంకటేశ్వరరావు. కాదు కాదు, నువ్వు చదివే పుస్తకం. ఓ ఇదా? ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం. యోగాసనాలంటే? అంటే ఆరోగ్య సూత్రాలు. అయితే నాకు నేర్పవా? గొడదుకిరా. చదువుకున్న వాడికంటే దోబీ మేలని. ఎవరన్నా ఇంట్లో యోగాసనాలు వేస్తారా? నేచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు. అచ్చరే, నేను కారులో ఆ కార్నర్ లో వెయిట్ చేస్తుంటాను, తొందరగా వచ్చేస్తావా? నేచురల్ ఫీల్డ్స్ లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా? రా.
ఏమిటి నీరజ వెతుకుతున్నావు? అదే లేదు, ఇక్కడ ఏదో జారిపోయింది, అదే వెతుకుతున్నాను. అది నా దగ్గర ఉందిలే, ఇలా రా. ఏమిటది? ప్రేమ పులుసు. అంటే? అదే ప్రేమ పత్రాలన్నీ తీసి వేసి రుబ్బితే ఇలా తయారవుతుంది. నీరు ఇలా రా, రా. ఎందుకు పట్టుకున్నావు? నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు? మగరాయుడులా నిలబడు. నిలబడ్డా. ముందద్ది. ఎందుకు? నీ గుండెలో నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియాలిగా. మధ్యలో అదడ్డం ఎందుకు? వద్దులే, భయపడతావు. అదేం లేదులే, కాని కాని. వద్దు, బాగోదు. అయితే కింద తిప్పు ఫ్రాకు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అక్కడే ఉంది విషయం. కొందరికి మెదడు మోకాళ్ళలో ఉంటుందిగా, నీకు కూడా అక్కడే ఉందేమోనని. అక్కర్లేదు, ఇక్కడే ఉంది. ఏం చేస్తాను? వస్తాను. ఆగో. ప్రేమ దురదలో పుట్టి బురదతో పోతుంది. వెళ్ళి ఆ బురదలో పడి దొర్లు. వెళ్ళు. నువ్వా? ఆ రోజు డిస్కోటెక్ లో గలాట నువ్వే కదా, అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు దొరికావు. పెద్ద రౌడీవా? హైదరాబాద్ అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? రే నీ టైం బాలేదురా రే. నిన్ను ఇక్కడ పట్టుకుంటావా? ఎవరైనా వచ్చి పాపం నన్ను కాపాడండి. జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ అందరూ నాకు తెలుసా? చూసావా? 10 minutes 10 minutes నువ్వు ఇక్కడే ఉండు. చంద్రబాబు నాయుడు నాకు తెలుసా? నువ్వు ఇక్కడే నుంచో, ఇప్పుడే వెళ్ళి నేను ఆయన తీసుకొస్తాను. డాన్సులు ఆడుతున్నావా? డాన్సులు? భయపడి పారిపోకు. 10 minutes. I'm coming back in 10 minutes. దొంగ సచ్చినోడా! क्या समझ रखा है तू? పెద్ద రౌడీ అనుకున్నావా? ఏది ఇప్పుడు ఏడ్పించమ్మని ఏడ్పించు. అమ్జద్ భాయ్ విన్నావు పేరు ఎవడైనా? ఎవడరా నువ్వు? క్యా నామ్ క్యా తెరా? బోల్. Come on, Amjad bhai. Come on.
ఏంట్రా? పెద్ద బడ్జెట్ జానపద సినిమా ఒకటి ఆగిపోయిందంట్రా. ఈ గెటప్ లో కనిపిస్తే ప్రొడ్యూసర్ టెంప్ట్ అవుతాడేమోనని. మరి ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది? అందుకే కదా నేను తీసుకొచ్చింది. అన్వేషించు. ఇద్దే హైదరాబాద్ ఆటో దే ఉన్నాయిరా. అరే కనబడదు. అరే వస్త్రాన్ని నికాలు. అరే మర్ జాయేగా సాలా. ఎవడైనా వచ్చి కాపాడండి. పాపం చచ్చిపోతాడు. చాలా దిమ్మ తిరిగిందా బాగా? अच्छा छोड़ निकल. पूजा बहन सारी चुप. अरे माफी मांग बोल रहा हूँ मैं ना. बोल. హైదరాబాద్ ఆడ కూర్చుని రోడ్డు మీద నుంచో పెడతారా చేయలేసి. అమ్మా క్యా బే పో పో పోరని సార్. ఇన్స్పెక్టర్ సార్ తప్పైపోయింది సార్. సారీ సార్. ఇంకెప్పుడు అలా చెయ్యను సార్. సార్ ఒరేయ్ సచ్చినాడా. బాసు ఈ రోజు బేరాలతో రప్పాడించేయాలి. ఆ వచ్చే చిల్లరతో బాక్స్ బద్దలైపోయి దాంతో మన కొట్టు పేరు టాపు లేచిపోయి ఆ అవతల కొట్టుడు కోసలు కదిలిపోయి. అలాగే నన్ను దీవించి బాసు. చోలా హై ఆంఖో మే తూఫా హై సాంసో మే. ఏంటండి నువ్వు పేడ మనిషివా? మెగాస్టార్ మనిషినండి. ఆయన భక్తుండండి. ఆయన దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చారా? ఏంటి గొడవ? నువ్వు అనుకున్నట్టుగా నేను సినీ యాక్టర్ చిరంజీవిని కాను. నా పేరు సురేంద్ర. సినిమాలో ఎలా చెప్తారా? అచ్చు అలాగే చెప్తారా బాబోయ్. అదే పోజు అదే స్టైలు కాళ్ళ కప్లింగ్ వేసుకుంటారు. మీరేనా చిరంజీవి? మతిపోయిందా బాబోయ్? ఇప్పుడు మతిపోవడం ఏంటండి బాబు? మీ పుట్టినరోజు ఫంక్షన్ నాడే పోయింది.